హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ రాజ్ తరుణ్ అండ్ లావణ్య వీళ్ళ వివాదం అయితే రోజు రోజుకి ఇంకా ముదురుతుందని చెప్పుకోవాలి. సార్ సో లావణ్య ఎన్నో ఆరోపణలు చేసింది రాజ్ తరుణ్ మీద. ఈ ఆరోపణలో ఇంకొక ఆరోపణ కూడా ఇప్పుడు చేయడం చూస్తున్నాం సార్. అరియానా గ్లోరీ ఎవరైతే ఉన్నారో యాంకర్, ఆమెను కూడా రాజ్ తరుణ్ ప్రెగ్నెంట్ చేశాడని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఇంకా కాస్త దుమారం రేపాయి సార్. మరి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారంటారు? మీరేం చెప్తారు సార్ దీనిపైన? ఈ వ్యాఖ్యల్ని మళ్ళాంటి వాళ్ళకి ఫీడ్ ఇచ్చారేమో అనిపిస్తుంది నాకు. అంతేగాని అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 month అయిందా ఈ టాపిక్ స్టార్ట్ అయ్యి, ఆమె కేసు పెట్టడము, ఇష్యూ అవడము, మళ్ళీ ఆయన పురుషోత్తముడికి దేనికో ప్రీ రిలీజ్ ఏదో రావడం, దానికి మన మీడియా మిత్రులు కొంచెం దారుణంగానే మాట్లాడారనిపించింది నాకు. ఎందుకంటే ఆయన నా హిట్ సినిమా కూడా ఎంతమంది ఎప్పుడు రాలేదు అని అంటే, మీ సినిమాలకు ఎవరంత ఇదవుతారు సార్, మేము ఈ విషయం మీద ఎంతమంది వచ్చాం సార్ అని ఒక జర్నలిస్ట్ సోదరుడు అన్నాడు. అది కరెక్ట్గా, అంటే మేము జర్నలిస్టులమే అనుకున్న వాళ్ళందరూ అట్లా తప్పు. అది అంటే మరి కొంచెం ముందుకెళ్ళి మాట్లాడి ఎదుటివాడిని కించపరిచేలాగా అనిపించింది నాకైతే. అని మీరు పెద్ద హీరోయిన్ కాదు, మీ దానికి ఎవరు వస్తారు, ఈ విషయం ఉంది కాబట్టి వచ్చాము అని అన్నట్టుగా అన్నారు. బట్ ఆయన అప్పటికి అదే ఒక హీరో కానీ హీరోయిన్ కానీ మాట్లాడేది ఇప్పటికి అందరూ లైసిపోయి ఒక్కొక్కరు మైకులు పెట్టి మరీ స్పీచ్లు ఇచ్చేసేవారు, ఇప్పటికి అన్నిట్లో ట్రోల్స్ చేసేవారు. అది తప్పు అనిపించింది. సో మొత్తం మీద ఈ వ్యవహారం చూస్తే నాకు నేనింతే సినిమాలో, పూరి జగన్ గారి సినిమాలో ఆ పాట ఉంటుంది అనమాట. సినిమా కృష్ణానగరే మా పాటలో మేము ఎంత చేసినా మేమంటే ఏదో చిన్న చూపు ఉంటుంది ఎక్కడో మీకు అన్నట్టుగా ఆ పాటలో వస్తుందండి. నాకు అది కరెక్టే అనిపించింది. పూరి జగన్నాథ్ గారు ఏది చెప్పినా కూడా కొట్టొచ్చినట్టు చెప్తాడు. సో కరెక్టే అనిపించింది. ఇప్పుడు ఇంత వ్యవహారం ఇది అయిన తర్వాత సినిమా వాళ్ళు ఇంతేరా. ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ 2 సార్లు లావణ్యతో అబార్షన్ అయ్యింది, దానికి కేస్ షీట్లో కూడా ఆయన సంతకం పెట్టాడు, కావాలంటే ప్రూఫ్స్ ఇస్తానని ఈవిడ చెప్పడం, మళ్ళీ మాల్వి మల్హోత్రాతో కూడా కొన్నాళ్ళు తిరుగుతున్నాడు అని చెప్పడం, ఆ తర్వాత ఈ లావణ్య కూడా రాజ్ తరుణ్ ముందు వేరే వాడు ఒకడు ఉండేవాడు, వాడి మీద కూడా లావణ్య కేసు పెట్టింది, ఆ కేసు తాలూకు ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉందని రాజ్ తరుణ్ చెప్పడం, ఇప్పుడు మళ్ళీ హర్యానాతో కూడా ఎట్లాగే అబార్షన్ ఏదో జరిగిందని ఇవ్వడం, వీళ్ళు మళ్ళీ ఒక టీవీ షో డిబేట్కి వెళ్ళినప్పుడు పబ్లిక్గా కొట్టేసుకోవడం, ఈవిడ చెప్పిస్తడం, ఎవరో శేఖర్ భాష అంటే ఎవరో, ఈ రకరకాల ఇవన్నీ చూస్తుంటే ఇండస్ట్రీలో ఉండే రకరకాల కోణాలని బయట పెడుతున్నారా, మరి కాస్త ఇండస్ట్రీ అంటే ఆ పాటలో అన్నట్టుగా చిన్న చూపు ఉంది అనే అంశాన్ని మరి కాస్త ఎక్కువ చేసేలాగా చేస్తున్నారేమో అని బాధ అనిపిస్తుంటుంది ఒక్కోసారి. అంటే మీడియా మిత్రులు చాలా మంది ఇండస్ట్రీకి చాలా దగ్గరగా అనుబంధంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో ఒక సినిమా హిట్ అవ్వడం, లేదంటే కొన్ని సినిమాల గురించి బాగా హైప్ తీసుకురావడానికి కూడా ఈ మాధ్యమం మీడియా అనేది బాగా ఉపయోగపడుతున్న సందర్భంలో ఇట్లాంటి వ్యవహారాలు మీడియాకు వచ్చేసరికి కొంచెం తక్కువ చేసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది వాళ్ళ పాత్రల్ని. సో ఈ లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారం కూడా చాలా హీట్ ఎక్కుతూ ఉంది. ఆయన పాపం రాజ్ తరుణ్ కూడా సినిమా గురించి అడగకుండా దీని గురించి పర్టికులర్గా అడగడం, ఆయన నవ్వలేక నవ్వుతూ చెప్పడం అనేది కూడా నాకే ఇబ్బందిగా అనిపించింది. పాపం ఆయన ఎంత ఇబ్బందిగా పడి ఉంటాడు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఇండస్ట్రీలు కూడా గట్టిగా మాట్లాడితే ఇలాంటివి సర్వసాధారణంగా ఇవాళ రేపు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవాళ పొద్దున్న లెగ్గాన న్యూస్ చూస్తే కాకినాడలో గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్లో ఒక అబ్బాయికి జాయిన్ చేశారట. ఎందుకు? ఒక పెద్దింటి అమ్మాయిని ఎవరినో ప్రేమించాడని వాళ్ళ తాలూకు మనుషులు ఈ అబ్బాయిని చెదగొట్టారు. ఇప్పుడు ఆడు ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు. ఇంకో దగ్గర ఒక పేదింటి అమ్మాయికి పెద్దింటోడు మోసం చేసిన సంఘటన. ఇట్లా ప్రతి దగ్గర ప్రతి వర్గంలోనూ ప్రతి ఇండస్ట్రీలోనూ ఉన్నాయి. బట్ సినిమా ఇండస్ట్రీ అనేసరికి అందరికీ తెలిసిన ముఖాలు అవడం వల్ల, లేకపోతే పవర్ఫుల్ మాధ్యమం అనుకోవడం వల్ల ఏంటో కానీ ఏంటి పైగా జనాల్లో కూడా చాలా యాంగ్జైటీ. వాళ్ళ బెడ్రూమ్లో ఏం జరుగుతున్నాయి, లేదా వాళ్ళ పర్సనల్ విషయాలు ఏం జరుగుతున్నాయి అనేసరికి ఆ న్యూస్ ఫస్ట్ చూస్తారు. అట్లా అయిపోయిన పరిస్థితుల్లో వీళ్ళు పర్టికులర్గా దానికోసమే వీళ్ళు అడగడం, అంటే మేము కొత్తగా వాడి పర్సనల్ లైఫ్ గురించి అడుగుతున్నాం, మాట్లాడుతున్నాం అంటే వీడి గురించి 10 మంది ట్రోల్స్ చేయడం, ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఎక్కువైపోయాయి జనాలకి. నా గురించి మాట్లాడుకుంటున్నారా, గుడ్ ఆర్ బ్యాడ్ జనాలకు వెళ్ళిపోవాలి, నా గురించి ప్రతి ఒక్కరు మాట్లాడేసుకోవాలి అన్నట్టుగా ఉంది. సో ఇది పక్కన పెడితే ఇంకా రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం అసలు ఇంకా దుమారం రేగుతూనే ఉంది. కొంతమంది మర్చిపోయారు. ఆల్రెడీ 3rd పేజీ 4th పేజీ వార్త అయిపోయింది ఇది లావణ్య రాజ్ తరుణ్ విషయం.
బట్ లావణ్య కూడా పబ్లిక్ గా రావడం, ఆమెకి అడుగుతున్నప్పుడు కూడా చెప్తుంది, ఇలాంటి విషయాలు మీరు నన్ను అడగడం కాదు, తన్ను అడగండి, నేను ఏవైతే ఆరోపణలు చేస్తున్నానో అవన్నీ వాస్తవాలా కాదా తన్ను అడగండి, అడిగితే ఒక క్లారిటీ వస్తుంది. బట్ తనకి నాకు కలపకుండా ఉండడం కోసం అటువైపు వాళ్ళు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, అటువైపు పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయన్నట్టుగా ఈవిడ అంటుంది. మరోవైపు నేను విన్న వార్త ఏంటంటే, ఏదైతే టీవీ షోకి వెళ్ళి ఇద్దరు ఆర్గ్యుమెంట్ అయ్యిందో ఆ సదరు వ్యక్తిని కూడా రాజ్ తరుణ్ వైపు వ్యక్తులే, లేకపోతే రాజ్ తరుణ్ గారు అవ్వచ్చు, రాజ్ తరుణ్ బాగా అభిమానులు అవ్వచ్చు, ఆయన ఇష్టమైన వ్యక్తులు అవ్వచ్చు, వాళ్ళు ఆయన ఆ విధంగా తీసుకొచ్చి ఆయనతో రాజ్ తరుణ్ డైరెక్ట్గా మాట్లాడలేనివి ఆయనతో మాట్లాడిస్తున్నారు, ఆ పాత్ర కూడా ఒకటి క్రియేట్ చేయబడింది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఇప్పుడు 4 గోడల మధ్యన ఇద్దరు భార్యాభర్తలకి ఎప్పుడైనా గొడవ అయ్యి అది విడాకుల వరకు వెళ్ళింది అని అంటే, మన భర్తని సపోర్ట్ చేస్తామో భార్యని సపోర్ట్ చేస్తామో చెప్పలేం. ఎవరి వెర్షన్ వాళ్ళది, ఎవరి వాదం వాళ్ళది. మొగుడు ఇలా చేయడం వల్ల నాకు విసిగిపోయి నేను ఇచ్చేసాను తనంటుంది, లేదు అది అన్నిటికీ మొండికటం, దేనికి చెప్పిన మాట విందు, రివర్స్ అవుతుంది అంటాడు వీడు. ఏది నమ్మాలి? ఇంకా రకరకాలుగా, ఇంకా ఈ మధ్యకాలంలో వచ్చిన విడాకుల కేసులు చూస్తే భయంకరమైన ఆరోపణలు కూడా చేసుకుంటున్నారు. ఆఖరికి మొన్న ఒక సోదరి ఇలాగే విన్నాను, వాడు ఎందుకో సరిగ్గా సాటిస్ఫై చేయలేకపోయాడు, అందుకే నాకు నచ్చట్లేదని కూడా చెప్తాను, ఓపెన్ గానే పబ్లిక్ గానే. అంటే ఇది ఎలాంటి విషయం? ఇది 4 గోడల మధ్యలో ఉండాల్సిన అంశాన్ని కూడా అంత ఓపెన్ గా బయటికి చెప్పి, అంటే నిజంగా వాళ్ళ విషయం ఉందా లేదా విషయం పక్కన పెడితే, వాడితో విడిపోవాలనుకున్నప్పుడు వాడి మీద ఏం చెప్పడానికైనా సిద్ధమే. అట్లాగే ఇక్కడ కూడా నాకు ఆడ కావాలి, నేను దక్కించుకోవాలి అనుకున్నప్పుడు ఈమె ఎన్ని చెప్తుంది, ఆయన ఏమంటున్నాడు, నేను ఏమైనా కోర్టులోనే తీర్చుకుంటా, ఆమెకు సంబంధించిన విషయాలన్నీ నా దగ్గర ఉన్నాయి, ఇక్కడ మీ దగ్గర ఏం చెప్పను, మీ దగ్గర ఏం బయట పెట్టను. ఒకవేళ బయట పెడితే మేబీ మీడియా ద్వారా కూడా త్వరగా అన్ని, అమ్మో ఆ పలానా విట్నెస్తో మనోడు రాజుతో రెడీగా ఉన్నాడంట, పలానా విట్నెస్తో లావణ్య సిద్ధంగా ఉందంట, సో దాన్ని ఎలా కవర్ చేయాలి, దాని నుంచి మనం ఎలా డిఫెన్స్ ఆడాలి, సో ఆమె ఆ డాక్టర్ సంబంధించిన కేస్ షీట్లు ఏవి ఆవిడది ఉన్నాయి, సో ఇది మనం మొదటిసారి కాదు రెండోసారి, లేదా నేనేదో గార్డియన్గా సైన్ చేశాను అన్నట్టు ప్రూవ్ చేసుకోవాలి అన్నట్లుగా మీడియాకు వార్త పొక్కిన మరుక్షణం దీని గురించి మనం ఎలా డిఫెన్స్ ఆడాలన్నట్టుగా వాళ్ళ లాయర్తో డిస్కస్ చేసుకొని రెడీగా పత్రాలు రెడీ చేసుకుంటున్నారు. అట్లాగా అనిపిస్తుంది నాకు. సో ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది అనేది చెప్పలేం. ఇప్పుడు ఈవిడ వైపు కూడా పవర్ఫుల్ లాయర్ ఉన్నారు ఆయన శంకర్ గారు, అటువైపు కూడా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి కాబట్టే రాజ్ తరుణ్ అంశం ఇంతవరకు తెర మీదకి రావట్లేదు అన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి. అయితే ఈవిడ వచ్చినంత తరువుగా మీడియా ముందుకు కానీ జనాలకు కానీ ఆయన రావట్లేదు. తప్పు చేశాడు కాబట్టి ఆయన రావట్లేదు జనాల్లో కూడా ఈవిడ అంటుంది. నేనేం తప్పు చేయలేదు ఈ వ్యవహారంలో, నేను ఎంతో కొంత క్రేజీ ఉన్న హీరోని నా కెరీర్ నాశనం అవుతున్న భయంకి నేను బయటికి రావడానికి ఇవ్వట్లేదు, నేను సమయం సందర్భం వచ్చినప్పుడు కోర్టులో ప్రవేశపెడతానని ఆయన అంటున్నాడు. ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట నమ్మకూడదు? ఆమె నిజంగా అంత అయినాడు ఇంతగా పాపులాడడం ఎందుకు, ఇంతగా పట్టుకొని వేలబడ్డం ఎందుకు, ఏది వాస్తవం ఈ చెప్పలేం. అది అందుకంటాను కదా, భార్యాభర్తల గొడవల్లాగే ఇక్కడ నేను ఇద్దరు కలిసే ఉన్నాం, సహజీవనం చేశాము, పెళ్లి కూడా చేసుకున్నాము, ఆవిడ కొన్ని ఫొటోస్ కూడా చూపించింది, గృహప్రవేశం అయినప్పుడు భార్యాభర్తలు ఎలాంటి పట్టుబట్టలు కట్టుకుని ఉంటారో అటువంటి ఫోటోలు అలాంటి కూడా షేర్ చేసింది. అవన్నీ చూస్తే ఏమో ఫ్రెండ్గా కూడా అలా వెళ్ళొచ్చు కదా సంప్రదాయబద్ధంగా, మీ ఇంట్లో పూజ ఉందని పిలిచింది అందుకే సంప్రదాయంగా వెళ్ళానని చెప్తాడు, దానికి విట్నెస్ ఏది, ప్రూఫ్ ఏది? కాబట్టి ఎవరి వెర్షన్ వాళ్ళది ఎంత త్వరగా తేల్చుకొని కుదుర్చుకొని ఒక రాజీకి వచ్చేస్తే బెటరు. బట్ వీడి వైపు కూడా ఇవి కావాలని డబ్బు కోసం చేస్తుంది అనే వాళ్ళు ఉన్నారు. లేదంటే ఇండస్ట్రీలో మగాళ్ళు అలాగే ఉంటది, హీరో ఓరియంటెడ్ ఇండస్ట్రీ మంది, సర్వసాధారణ ఇలాంటివన్నీ. ఇప్పుడు హర్యానాకి చేశారు ఏదో అంటున్నారు, అనవసరంగా ఆ అమ్మాయిని మళ్ళీ తెర మీదకి లాగారు. అమ్మాయి ఏదో బిగ్ బాస్కి ఏదో వచ్చినట్టుంది, తర్వాత ఏదో గెస్ట్గా ఏదో చేసుకుంటున్నట్టుంది హోస్ట్గా, ఆమెను లాగారు. ఇప్పుడు ఇంక మీడియా అంతా ఒకసారి ఆమె వైపు టర్న్ అవుతుంది, ఇంకొన్ని రోజులు ఆమెతో ట్రావెల్ చేయాలి. ఎటు వెళ్తుందో అర్థం అవుతుందండి. అది ఒక హైప్ కోసం చేస్తున్నారా, నిజంగా ఉందో తెలియట్లేదు, ఇంకెన్ని రోజులకి తేలుతుందో అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.